హాయ్ మిత్రులరా, మనం చూస్తున్నది ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు 6 కిలోమీటర్ దూరంలో కొత్తగూడెం మండలం కారుకొండ పంచాయతీ హేమచంద్రాపురం గ్రామంలో గల పర్వతాన్ని కారుకొండ అంటారు. ప్రజెంట్ మనము కారుకొండ దగ్గర ఉన్నాము. ఈ కొండపై క్రీస్తు పూర్వం 1వ శతాబ్దికి చెందిన అద్భుతమైన బౌద్ధుల గుహలు ఉన్నాయని పెళ్లి రాంబాబు అన్న ప్రస్తావిస్తున్నారు. అయితే దీనికి ఇంకో వాదన కూడా ఉంది. బుద్ధిస్టు సొసైటీ సంబంధించిన వాళ్ళు ఇది 5వ శతాబ్దం విష్ణు కొండినీళ్ళ కాలంలో నిర్మించారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఎనీవే, మొత్తానికైతే ఇది చారిత్రకమైన ప్రాంతం అనేది మనం గమనించాలి. తర్వాత ఇక్కడ ఈ కొండ ఉపరితలం పైన ఏకశిలా నిర్మితమైన స్తూపాలు వీణుల విందు చేస్తాయి. ఇవి తూర్పుగోదావరి జిల్లా రంప ఎర్రపాలెం గుహలను పోలి ఉన్నాయి. పర్వత వాలు తలంలో గల 2 గుహలు ఉన్నాయి. విశాఖ జిల్లా బొజ్జన్నకొండ గుహలను అచ్చుగుద్దినట్లు పోలి ఉన్నాయి. ప్రతి గుహ లోపల రాతి పీఠముపై ఆసీనుడైన ధ్యానబుద్ధిని శిలాప్రతిమను అపురూపంగా మలిచారు. లోపల గోడలపై బుద్ధిని పెయింటింగ్ చేశారు. గుహ వెలుపల సింహద్వారానికి ఇరువైపుల ద్వారపాలకులను చెక్కారు. ఇవిగాక జాతక కథ విశేషాలను అపురూపంగా చెక్కారు. 2 గుహాలయాలను ఈ విధంగా ఒకే మాదిరిగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ శిథిలమైపోయినాయి. పెళ్లి రాంబాబన్న గారు దాదాపు 20-25 సంవత్సరాల క్రితం ఆయన అన్వేషించాడు. అయితే నేను ఈ మధ్య కాలంలో ఇక్కడ వెళ్తే రాంబాబన్న చెప్పినట్టు గుహలలో లేవు, చాలా శిథిలావస్థలు అయిపోయాయి. కారుకొండ గుహలు బుద్ధిని ప్రతిమలు, శిల్పాలు, పెయింటింగ్స్, చూపలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటికి ఆలనా పాలన లేక ఆకతాయిలు అల్లరి చేష్టాలకు అంతరించిపోతున్నాయి. ఖమ్మం జిల్లా బౌద్ధ చారిత్రక వైభవ చిహ్నాలు నేలపాలవడం వల్ల రాబోయే తరాలకు వీటి గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయే పరిస్థితులు కలుగుతున్నాయని పురావస్తు పర్యాటక శాఖలు వీటిని అభివృద్ధి పరిచి రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందనేది రాంబాబు అన్న గారు తన పుస్తకంలో రాసుకొచ్చారు. ఇది మిత్రులరా. అయితే ఇక్కడ నేను బుద్ధిస్ట్ సొసైటీ వాళ్ళకు సంబంధించిన నేను కలిశాను. మేడం గారు జిల్లా ఇన్ఛార్జ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి బిఎస్ఐ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాకు జిల్లా ఇన్ఛార్జ్ ఆమె అధ్యక్షులు. ఆమె ద్వారా మేడం గారు కూడా తన ఈ యొక్క బౌద్ధ ప్రాపర్టీకి సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు అయితే ఆమె అక్కడ చాలా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటుంది. కొంత ప్రభుత్వం నుంచి కూడా కొంత నిధులు తీసుకొచ్చి అక్కడ విహారాలు వాటిని అంటే మిగతా ఒక సంస్థ సభ్యులతోని అక్కడ ఉన్న నాయకులతో కలిసి ఒక బౌద్ధ వారసత్వాన్ని అయితే కాపాడుతుందని మనం గొప్పగా చెప్పాలి. అయితే ఇంకా మిగతా వివరాల్లోకి చూద్దాము. థ్యాంక్ యూ మిత్రులారా, చూస్తూనే ఉన్నాడు. చివరిదాకా వీడియో చూడండి, మంచి సమాచారం ఉంటుంది. నమో బుద్ధాయ. నా పేరు కమలారాణి కొచ్చర్ల, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బిఎస్ఐ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ కొత్తగూడానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారుకొండ రామవరంలో బౌద్ధ ఆరామాలు ఉన్నాయి. ఒకే రాయిలో 4 వైపుల చతురస్రాకారంలో బుద్ధుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. 5-6 శతాబ్దాల క్రితము బౌద్ధ భిక్షువులు వచ్చి ఇక్కడ బస చేశారు అనడానికి ఇది ఒక నిదర్శనము. ఇక్కడ కొత్తగూడెంలో చాలామంది బుద్ధిస్టులు ఉన్నారు, కమిటీ కూడా ఉంది. మేము ఇక్కడ ఒకప్పుడు పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. మేము కొంతమందిని కలిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మేమందరం కలిసి కలెక్టర్ గారికి మేము ఒక లెటర్ పెట్టాము. పెట్టిన తర్వాత కలెక్టర్ గారు స్పందించి పురావస్తు శాఖ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయడము. తర్వాత ఏంటి అని అంటే ఇక్కడ జరిగిన మార్పులు ఏంటి అంటే ఇప్పుడు మీరు గమనిస్తారు. పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ సింగరేణి కాలేజ్ కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలేజ్ వాళ్ళతో మాట్లాడి డైరెక్టర్ ఫాగార్తో ఒక 20 లక్షలు శాంక్షన్ చేసి మనకి ఒక మెడిటేషన్ సెంటర్ను తర్వాత వాష్రూమ్స్ కట్టించడం జరిగింది. మల్లెపల్లి లక్ష్మయ్య గారు కూడా దీనికి ఎంతో కృషి చేశారు. వారి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే సారాలమ్మ తల్లి అని చెప్పేసి బుద్ధుడికి ఒక 20 అడుగుల దూరంలోనే జంతు బలులు చేస్తూ ఉన్నారు. అది మేము ప్రతి ఆదివారం వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు జంతు బలులు చేయడం మాకు చాలా కష్టంగా ఉంది. తర్వాత ఇక్కడ కమిటీ వాళ్ళందరితో కూడా వాళ్ళని కూడా కమిటీలోకి తీసుకోవడం, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా మన కమిటీలోకి వచ్చి ఇప్పుడు జరిగిన మార్పులు ఏంటి అంటే ఇక్కడ జంతు బలులు జరగట్లేదు.
పూజలు మాత్రం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ నుండి మొక్కుకొని జంతువులను తీసుకొని వెళ్ళి అక్కడ బయట కట్ చేసుకోవడం అది జరుగుతుంది. ఏదైతే బుద్ధుడు అహింస మార్గము వద్దు అని అన్నారో, జంతు బలులు అవి వద్దు అన్నారో, అదే చోట ఈ ప్రాంగణంలోనే ఇది జరగడం చాలా బాధాకరంగా ఉంది. కాకపోతే ఇప్పుడిప్పుడే ఈ గ్రామస్తులందరూ ఈ సారాలమ్మ తల్లి అని ఎవరైతే ఉన్నారో ఆ తల్లిని కొంచెం వాళ్ళని బయటికి తీసుకెళ్తామండి, ఎందుకంటే మీరు ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ మీరు ఉన్నప్పుడు మేము వచ్చి ఇక్కడ జంతు బలులు పూజలు మాకు కష్టంగా ఉందమ్మా అనేంత పరిస్థితి కూడా ఉందండి. త్వరలో వాళ్ళు మారుతారు అని. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఆవరణలో కాకుండా కొంచెం ముందుకో అటో ఇటో అయితే వాళ్ళు పూజలు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ ప్రాంగణంలోనే చేయడం మాకు కూడా చాలా కష్టంగా ఉంది. వాళ్ళల్లో కూడా మార్పు రావాలని, తర్వాత ప్రభుత్వం కూడా దీనికి సహకారం కావాలని, త్వరలో కొంచెం ఆ విషయాలన్నీ ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శివారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఆ ఆలయాలన్నీ ఆరామాలే అని వారు చేస్తున్న కృషికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎంతో కష్టపడి కూడా ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చారు, వచ్చి ఇక్కడ నేను ఉన్నానని తెలిసి నాకు, సార్ వాళ్ళకి, నబీ సార్కి, తర్వాత ధన్యవాదాలు, మీకు అభినందనలు. కోటేశ్వరరావు గారు అభినందనలు, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే మా బుద్ధిస్ట్ సొసైటీ తరపున మొత్తం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమో బుద్ధాయ, జై భీమ్. ఏంటండి అక్కడ ఒకటి అక్కడ కూడా పెట్టాను. ఇక్కడ మెడిటేషన్ చేసుకునేవాళ్ళండి. ఇక్కడ ఒక బుద్ధుడు, ఇక్కడ ఒకటి, ఒక 3-4 అవుతా ఇది ఇక్కడ ఒకటి. చూడండి అయితే సార్ సాధారణ మంది మిత్రులారా, ఇక్కడ మీరు చూడండి, నా వెనుక ఉన్నది బుద్ధుడు, కానీ ఆ బుద్ధ విగ్రహం వచ్చేసి అవలోకితేశ్వరుడు అంటారని. అవలోకితేశ్వరుడి అవతారమే. అంటే బుద్ధుడిని 108 రూపాయలు చూడవచ్చు మనము. ఇందులో ఒక అవలోకితేశ్వర విగ్రహం మనం చూడవచ్చు. ఆ తర్వాత వెనక ఉన్న బుద్ధ విగ్రహాలన్నీ శిథిలమైపోయాయి. అదే సార్, ఇక్కడ నా వెనక కూడా అవలోకితేశ్వర విగ్రహం ఉంది. అంటే 4 చేతులు, మినిమం 2 చేతులు కానీ, అంటే ఒక దేవతా విగ్రహంలా ఉంటాడు. అంటే మంచి కాస్ట్యూమ్స్ తొడుక్కొని ఆ కాలంలో ఒక దేవుని అంటే ఇప్పుడు మన దేవుని చెప్తారు కానీ అప్పట్లో మంచి కళా నైపుణ్యము, శిల్పకళలో చూపించేవారు అవలోకితేశ్వరుని. సో ఇది విష్ణు కుండినీలు కాలంలో 5వ శతాబ్దంలో బౌద్ధ భిక్షుల కోసం బౌద్ధ భిక్షుల కోసం ఏర్పాటు చేసిన ఒక ధ్యాన మందిరం. అదే మందిరం అంటే ఆరామం అనవచ్చు. ఎందుకంటే ఆరామం అంటే ఇప్పట్లో సత్రాలు మనం చెప్పేది. ఆ కాలంలో వాళ్ళు వచ్చి ఇక్కడ విడిది చేసి లేకుంటే ధ్యానం చేసుకొని కానీ వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఇంకా చాలా ప్రాపర్టీస్ ఇక్కడ వాస్తవానికి అయితే కొండపైకి ఇంకా ఎవరు వెళ్ళింది లేదు. కొండపైకి వెళ్తే చారిత్రక ఆధారాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత స్ట్రక్చర్ ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా ఇంకా చాలా ప్రాపర్టీస్ పైన ఉంటాయని అంచనా వేయచ్చు.
అలాగే ఇక్కడ ఇంకొకటి మనం లోపలికి వెళ్తే లోపల చూపిస్తాను. ఇదొకటి మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా అవలోకనేశ్వర విగ్రహాలే ఉంటాయి. ఇక్కడ బుద్ధుని 108 రూపాల్లో ఇదొక రూపం. అన్ని శిథిలం అయిపోయాయి. మీకు కింద చూస్తే పాతాలు మాత్రమే కనపడుతున్నాయి. మిత్రులారా, మనకి ఇంతకుముందు షూట్ చేసి చూపించాను మీకు. ఇక్కడ వెనుక ఉండేది సీతమ్మ వారి పాదాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ సీతమ్మ వారి పాదాలు అని చెప్పేసి ఒక టెంట్ వేశారు. ఇక్కడ ఒక టెంట్ వేసి ఇక్కడ పూజలు స్టార్ట్ చేశారు. అయితే విషయం ఏంటంటే ఎవరైనా పూజలు చేసుకోవచ్చు, ఎవరైనా దేవుళ్ళని పూజించుకోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు. కానీ ఇది వచ్చేసి బౌద్ధ ప్రాపర్టీ. అంటే ఇక్కడ మన వెనక చూసే కొండ ఇది కనపడుతూ చెట్లు ఉన్నాయి. అయితే ఇది కారుకొండ బౌద్ధ ఆరామం, ఇది బౌద్ధ ప్రాపర్టీ. ఇది ఈ బౌద్ధ ప్రాపర్టీలో మనం వెనక నుంచి చూస్తే కొండ కనపడుతుంది. ఈ కొండ మొత్తము పైన వచ్చేసి బౌద్ధ వారసత్వం ఉంది, పైన బౌద్ధ వారసత్వం ఉంది. అలాగే వచ్చేసి కింద వచ్చేసి బౌద్ధ ఆరామాలు ఉన్నాయి, బౌద్ధ మందిరం, అది బౌద్ధ స్ట్రక్చర్ ఉంది, బౌద్ధ శిల్పాలు ఉన్నాయి. ఇది 5వ శతాబ్దంలో విష్ణు కుండీలు కట్టించిన ఈ ప్రాపర్టీ బౌద్ధ ప్రాపర్టీ. అయితే వాళ్ళు ఈ కొండ మొత్తం చుట్టూ పరిసర ప్రాంతాలలో ఈ యొక్క బౌద్ధ ప్రాపర్టీని నిర్మించి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ బౌద్ధ ప్రాపర్టీ ఖచ్చితంగా ఒక కొండ ప్రాంతాలని సెలెక్ట్ చేసుకొని అక్కడ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. అయితే ఇంకా కొంతవరకు ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఇప్పుడు తవ్వకాలంటూ ఏం జరగలేదు. కొంత బయటపడిన ప్రాంతాలనే వీళ్ళు బుద్ధిస్టులు అందరూ కలిసి ఇక్కడ బిఎస్ఐ అంటే బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ అక్కడ నిలబడి కాపాడుతున్నారు. అయితే పూర్తిగా తవ్వకాలు జరిగితే చాలా బౌద్ధ స్తూపము, బౌద్ధ ఆరామాలు, మందిరాలు పైన బయటపడే అవకాశం ఉంది. అయితే ఈ కొండ చుట్టూ ఇక హిందువులకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి సీతమ్మ పాదాలు అని చెప్పేసి మనం చూస్తున్నాం పక్కన. ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు టెంట్ వేసారు, రేపు పొద్దున బిల్డింగ్ కడతారు. అలాగే అక్కడ పోతే బౌద్ధ ప్రాపర్టీ దగ్గర వీళ్ళు చెంచు జాతులు ఈ యొక్క జంతు బలి చేసుకుంటూ అక్కడ ఈ యొక్క బౌద్ధుని విగ్రహం పక్కనే చేస్తున్నారు. ఇవన్నీ మనము ఖండించాల్సిన అవసరం ఉంది. పరమత సహనం కావచ్చు, ఇతర మతాల కావచ్చు, మార్గాలు కావచ్చు, వాటన్నిటికీ మనం విలువ ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో మత స్వతంత్ర హక్కు ఉంది. దేశంలో రాజ్యాంగంలో మత స్వాతంత్ర హక్కు ఉంది. మత స్వాతంత్రం అంటే ఏ మతాన్నైనా ఏ మార్గాన్ని ఎవరైనా సరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక మతం పైన ఒక మార్గం పైన దాడులు కావచ్చు, ఆక్రమణ చేయకూడదు. కాబట్టి ఇది చట్టరీత్యా నేరం అవుతుంది. ఈ ఒక బౌద్ధ ప్రాపర్టీకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. విష్ణుకుండీల కాలంలో 5వ శతాబ్దంలో నిర్మించిన ఈ యొక్క బౌద్ధ ప్రాపర్టీలను చుట్టుపక్కల ఇక హైందవం మెల్లిమెల్లిగా తిష్ట వేస్తూ మెల్లిమెల్లిగా ఆక్రమణ చేసుకుంటూ ముందుకు వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. దీన్ని ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఒక బౌద్ధ అన్వేషణ అంటే బౌద్ధం కోసం నా అన్వేషణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 2 రోజుల నుంచి ఇక్కడ షూట్ చేస్తున్నాను. మీ అందరి ముందు ఈ విషయాన్ని విలుస్తున్నాను. దయచేసి మీరు కూడా ఖండించండి. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.